హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఎగ్ ఫ్రీజింగ్ అని అంటున్నారు. సరే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? దీంట్లో ఎన్ని రకాలుంటాయి? ఇది ఎవరికి అవసరం పడుతుంది? ఎప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే బెస్ట్ ఔట్‌కమ్స్ ఉంటుంది? ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీకి 100% గ్యారంటీ ఉంటుందా? అన్న టాపిక్ గురించి నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనంటే ఐవీఎఫ్ పద్ధతిలో ఆడవాళ్ళు వాళ్ళ ఎగ్స్‌ని భద్రపరుచుకునే టెక్నిక్‌ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే దీంట్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచన్నా లేదంటే ర్యాండమ్ స్టార్ట్ ఎప్పుడైతే మీ ఎగ్స్ బావుంటాయో ఒంట్లో అప్పటి నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగాక అనస్థీషియా ఇచ్చి ఎగ్స్‌ని బయటికి తీసి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్‌లో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న టైంలో వీటిని బయటికి తీసి మీ పార్ట్నర్ స్పెర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్‌ని తయారు చేసి మీ గర్భసంచిలో పెట్టడం. ఇది 2 రకాలండి. ఒకటి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే, ఇంకొకటి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే కొంతమందికి చిన్న వయసులోనే 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఇలాంటి వయసులోనే క్యాన్సర్ రావడం జరుగుతుంది. లేదంటే సీవియర్ ఎండోమెట్రియోసిస్ లేదంటే ఎగ్స్ అయిపోతున్నాయి. ఇలాంటి కండిషన్స్ ఇది ఎమర్జెన్సీ కండిషన్. ఇలాంటి క్యాన్సర్ పేషెంట్స్‌లో ఏంటి అనంటే మనకి క్యాన్సర్ థెరపీ అంటే కీమోథెరపీ గాని, రేడియోథెరపీ గాని, సర్జరీస్ చేసినప్పుడు మనకి ఎగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఫ్యూచర్‌లో వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి అనుకునే టైంకి ఎగ్స్ ఉండవు. సో, ఇలాంటి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోకన్నా ముందలే మనకి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఇవాళ రేపు క్యాన్సర్ పేషెంట్స్ సర్వైవల్ రేట్స్ కూడా చాలా బావున్నాయి. సో, వాళ్ళు రికవరీ అయిన తర్వాత పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ టైమ్ ప్లాన్ చేసుకోవాలన్న టైంకి వాళ్ళు ఫ్రీజ్ చేసుకునే ఎగ్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్స్‌ని యూజ్ చేసుకొని బేబీస్ తయారు చేసి పెట్టుకుంటారండి. ఇది ఏ ఏజ్‌లో అయినా చేసుకోవచ్చు. ఎంత చిన్న వయసులోనైనా చేసుకోవచ్చు. ఇది ఒక హోప్ ఫ్యూచర్‌లో మనకొక హోప్ మన ఓన్ ఎగ్స్ తోటి మనం ప్రెగ్నెన్సీ వచ్చే దానికి ఒక చాలా మంచి టెక్నిక్. సెకండ్ ఈజ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనంటే ఇవాళ రేపు చాలా మంది ఫీమేల్స్ కెరియర్ ఓరియెంటెడ్ ఉంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని కెరియర్‌లో కూడా ఒక స్టేజ్ వచ్చాక ఒక సెటిల్ అయ్యాకనే పెళ్లిళ్ళు అన్నా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రెగ్నెన్సీస్ అన్నా ప్లాన్ ఇలాంటి వాళ్ళు యూజువల్‌గా ఆడవాళ్ళకి మంచి టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేది 25-30 ఇయర్స్. కాకపోతే ఇలా ఎడ్యుకేషన్, కెరీర్ అనేసి పిల్లలు స్టార్ట్ చేసుకునేది 35 ఇయర్స్‌కి పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మన మన ఫెర్టిలిటీ డిక్లైన్ అవుతుందో అలాంటి టైంలో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో, ఇలాంటప్పుడు చాలా మందికి ఎగ్స్ అయిపోవడము, క్వాలిటీ లేకపోవడము, రిపీటెడ్‌గా ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడము, డోనర్ ఎగ్ ఆప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో, ఇలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది డివోర్సీస్, కొంతమంది సింగిల్ వుమెన్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 28-32 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అనంటే ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పెర్మ్స్ తోటి మిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకునే బేబీస్‌ని చేసుకునే టెక్నిక్‌ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటామండి. సో, బోత్ ఇన్వాల్వ్స్ ద సేమ్ టెక్నాలజీ. వన్ ఈజ్ మెడికల్ కండిషన్, మెడికల్ ఎమర్జెన్సీ. సెకండ్ ఈజ్ ఎ ప్లాన్డ్ ప్రోగ్రామ్. సో, ఇలాంటి ఫ్రోజన్ ఎగ్స్‌తో ఫ్యూచర్‌లో 100% గ్యారంటీ ఉంటుందా అనంటే, ఇది ఎగ్ ఫ్రీజింగ్ ఈస్ నాట్ ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ఈస్ నాట్ ఫెర్టిలిటీ గ్యారంటీ అండి. ఇందులో ఎగ్స్ ఎన్ని ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది దాన్ని బట్టి ఫ్యూచర్‌లో మీ ఫెర్టిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్‌గా 28-32 ఇయర్స్ ఈస్ ద బెస్ట్ ఏజ్. అప్పుడు మీకు హెల్తీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకుంటాము. ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. ఎక్కువ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటాం కాబట్టి మీకు ఎక్కువ ఎగ్స్, హెల్తీ ఎగ్స్ ఉండేటప్పుడు ఎక్కువ మంచి బేబీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అబౌట్ చాయిస్ అండి. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అబౌట్ హోప్. ఈ టాపిక్ కింద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.